పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండా గణేష్. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వేదికగా రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించాలన్నారు. హామీలు అమలయ్యే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నార్కెట్పల్లి రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను క్రిమినల్స్గా వివరిస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన పాపం ఏంది? వాళ్ళ ఫీజు బకాయిలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళు అడిగితే వాళ్ళు క్రిమినల్స్గా, వేస్ట్గా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే ఇదే రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అయితే 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువను నేను ఈ దేశానికి విద్యాశాఖ మంత్రి చేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనికి రాని శాఖగా ఈరోజు మిగిలిపోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కావచ్చు ఈరోజు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి భూస్థాపితం చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, ఏవైతే విద్యా అనేటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఫెయిల్ అయిందో, ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ కల్పనలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందో, అందరూ కూడా తెలంగాణ ఉన్నటువంటి సమాజం అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకంగా ఈరోజు దేశమంతా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు.